నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న బండి ఆత్మకూరు ప్రత్యేక ఆకర్షణగా శివరామరెడ్డి గారి శిష్య బృందం భజన. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం రెట్టపల్లిలో ఈ నెల 13వ తేదీ జరిగిన రమణ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కర్పూర ఠాకూర్ 39వ వర్ధంతి కార్యక్రమం. గూడూరు పట్టణంలో స్థానిక త్యాగరాజ వీధిలోని అత్యంత మహిమాన్వితమైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆనవాయితీగా సాగే అన్నదాన కార్యక్రమం. ఓం నమ శివాయ. భక్తి భావన పరవళ్లు తొక్కే వేళ, ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసే వేళ, నల్లమల అంచున వెలసిన పరమపావన పుణ్యక్షేత్రం మన బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రం నేడు భక్తజన సంద్రమైంది. లోకరక్షకుడు ఆ పరమశివుని రథోత్సవం సందర్భంగా క్షేత్రమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. ఈ పవిత్ర వేడుకలో భాగంగా భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం సిద్ధమైంది. అడుగులో అడుగు వేస్తూ కర్రల చప్పళ్లతో ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ గురువు శివరామరెడ్డి గారు ఆధ్వర్యంలో నారాయణపురం కోలాటం భజన బృందం వారు తమ ప్రదర్శనను చేయడం జరిగినది. ఓంకారేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో శివరామరెడ్డి గారి శిక్షణలో రూపుదిద్దుకున్న ఈ బృందం అటు లయబద్ధమైన కోలాటం, ఇటు వినూల విందైన భజనలతో మనల్ని అలరించబోతోన్నారు. ఈ రథోత్సవ కోలాహలంలో నారాయణపురం బృందం వారి భక్తి విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. దేవస్థానం చైర్మన్ అల్లే చెన్నారెడ్డి మరియు ఈవో గారి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో మాట్లాడుతూ వేడుకలు అత్యంత ప్రశాంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఓంకారేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో క్షేత్ర పరిసరాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి. దేవస్థానం చైర్మన్ అల్లే చెన్నారెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లే చెన్నారెడ్డి నేతృత్వంలో ఆలయ కమిటీ మరియు అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేశాయని ఈవో కొనియాడారు. భారీగా తరలివచ్చిన భక్తులకు రక్షణగా పోలీస్ బందోబస్తు పక్కాగా ఉందని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. తాగునీరు, అన్నదానం మరియు దర్శన ఏర్పాట్లపై భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందని, క్షేత్ర అభివృద్ధికి చైర్మన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఈవో పేర్కొన్నారు. అధికారుల సమన్వయం, చైర్మన్ అల్లే చెన్నారెడ్డి ముందస్తు ప్రణాళికతో ఓంకార క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయి. భక్తులకు సేవ చేసిన వాలంటీర్లను, పోలీసులను ఈ సందర్భంగా ఈవో ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళ రూల్స్ కొన్ని ఉంటాయి, దాన్ని కూడా అడ్జస్ట్ అవుతూ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్జస్ట్ అవుతూ మా ఈ దేవస్థానం డెవలప్మెంట్ కావాలంటే మనం అందరం సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఈ దేవస్థానాన్ని చైర్మన్గా మేమేదో అంత మోస్తున్నామని కాదు, అందరి సహకారం, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల సహకారము, అదేవిధంగా పక్క గ్రామాలు మండ్యాత్మకూరు మండలమే కాకుండా నంద్యాలలో కొంతమంది వైద్యాధికారులు కానీ, డాక్టర్లు కానీ, కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు కానీ అందరి సహకారం ఈ ఓంకార క్షేత్రంలో ముఖ్యంగా కలెక్టర్ గారి చొరవ, పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ కూడా మా దేవస్థానాన్ని డెవలప్మెంట్ కోసం చాలా ఉంది. వాళ్ళకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ ఓంకార క్షేత్రంలో 3 రోజుల కార్యక్రమాలు, 2 రోజులు అంటే 5 రోజుల కార్యక్రమం, మొత్తం ఈ 5 రోజుల కార్యక్రమము బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. 5 రోజులలో కన్యాకుమారిలో మొదలయ్యి ఓంకార క్షేత్రంలో 3 రోజులు జరుగుతాయి. మళ్ళీ లాస్ట్ రోజు కన్యాకుమారి క్షేత్రం ఊరిలో కార్యక్రమం ముగుస్తుంది. ఈ 5 రోజుల కార్యక్రమంలో 3 రోజులు ఓంకారంలో జరిగే కార్యక్రమాలు ఈ భక్తులకు, వచ్చిన భక్తులకు ఏదో వచ్చిన గుడి దేవుని చూసిన దర్శనం చేసుకున్నాం. నిత్యానంద సత్రం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి అన్నప్రసాదాలు అనేది ఇబ్బంది లేకుండా మేజర్గా ముఖ్యంగా కాశీనారాయణ నరసత్రం ఉంది. అదేవిధంగా అది కాక తదితర ఆరవేశ్వర సత్రము, ఎడ్ల సత్రము, వాల్మీకి సత్రము, తర్వాత యాదవ సంఘం, రామాపురం సంఘం సత్రము, ఇంకొక శాలివాహన సత్రం, అన్ని సత్రాల వారు వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. ఈ నక్షత్రంలో అన్నదాన సత్రంలో ఏం చేసిన ఇది కాకుండా ఇళ్ల పంచాయతీలను ఈరోజు మనకు సంఖ్యల శివరాత్రి గారు ఉంటే కోలాట కార్యక్రమం చిన్న పిల్లలతో భక్తులు ఇచ్చిన జనాలు ఓంకార క్షేత్రం పోతే ఒక శివుని దర్శనమే కాదు, మనం చూసేదానికి ఎన్నో పదిగాలు ఉన్నాయి, మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా నిన్న సాయంత్రం జరిగింది, మొన్న సాయంత్రం 15వ తారీఖు ఆదివారం సాయంత్రం భరతనాట్య కార్యక్రమం, కూచిపూడి భరతనాట్యం జరిగింది. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మనం ఓంకార క్షేత్రం దర్శించుకోవాలని చెప్పి చాలా ఉత్సాహంగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానమునందు మహాశివరాత్రి స్వామివారి బ్రహ్మోత్సవములు 14/2/26 నుంచి 18/2/2026 వరకు 5 రోజుల పాటు ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కానీ, సుదూర ప్రాంతాల నుంచి కానీ భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ముఖ్యమైనవి మహాశివరాత్రి రోజున స్వామివారి లింగోద్భవము, మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము మరియు తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజు
16వ తేదీన నంది వాహనం పైన స్వామివారి గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈరోజు 17వ తారీఖున స్వామివారి రథోత్సవము సాయంత్రం 4 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను దేవస్థానం చైర్మన్ గారు అల్లె చెన్నారెడ్డి గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు గాను అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానానికి ఇచ్చే 50 మంది భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు ఏర్పడకుండా కూడా స్వామివారి దర్శనం చేసుకునేందుకు వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా దేవస్థానం చైర్మన్ గారు ధర్మకర్తల మండలి తరఫున అన్ని ఏర్పాట్లు కూడా వైభవంగా చేయడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకునే భక్తులు సులువుగా మార్గం స్వామివారి దర్శనానికి క్యూ లైన్ ద్వారా దర్శనం చేసుకునేకు మరియు నీడ వసతి కొరకు షామియానాలు మరియు భక్తులు కూడా పంచబొగ్గల కోనేరు నందు స్నానమాచరించి స్వామివారి ఆంజనేయ స్వామిని మొక్కుకొని శ్రీ గంగా మల్లేశ్వర సిద్ధేశ్వర స్వామి వారికి పంచామృతాభిషేకము అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్న ఎడల వారి కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇక్కడ ఎటువంటి ఆటంకములు ఏర్పడకుండా కూడా మన బండి ఆత్మకూరు ఎస్ఐ గారు పోలీసు బందోబస్తుతో కూడా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నారు. మరియు ఇక్కడ భక్తులకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా నారాయణపురము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా స్వామివారి దర్శనం అనంతరము కాశిరెడ్డి నాయన వారి ఆశ్రమము మరియు ఆర్యవైశ్య సత్రము రామాపురం సత్రము వీరి ద్వారా కూడా వచ్చే భక్తులకు కూడా ఎంతో వైభవంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసే భక్తులకు ఆట వీడుపు కొరకు కూడా ఇక్కడ చెక్క భజనలు సత్య హరిశ్చంద్ర నాటకము కోలాటము మొదలు కార్యక్రమములు కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. సుదూర ప్రాంతాల బస్సులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉండి భక్తులను కూడా స్వామివారి దర్శనం చేసుకునే కూడా బస్సులు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే 5 రోజుల బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ ప్రతినిత్యము ఇక్కడే ఉంటూ కరెంటు కూడా ఎటువంటి లోటు లేకుండా ప్రతినిత్యం కూడా వారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం రెడ్డిపల్లిలో ఈ నెల 13వ తేదీ జరిగిన రమణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు పసుపులేటి శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. సీఐ శేఖర్ బాబు చిల్లకూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాసులు బంగారు ఉంగరం కోసమే రమణారెడ్డిని హత్య చేసినట్లు వెల్లడించారు. జామాయిల్ కర్రతో తలపై కొట్టి హత్యకు పాల్పడ్డానని, హత్య అనంతరం మృతుడి చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుని గూడూరులో ఉన్న ఓ పాన్ బ్రోకర్ దుకాణంలో 30,000 రూపాయలకు కుదువు పెట్టినట్టు తెలిపారు. నిందితుడు ఆట నడుపుకుంటూ పందులు మేపేవాడని, చెడు వ్యసనాలకు బానిసై బంగారం కోసం రమణారెడ్డిని అంతమొందించినట్లు వెల్లడించారు. మృతుడు రమణారెడ్డి గేదెలు మేపుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రతిరోజులాగే గేదెలు మేపేందుకునేందుకు వెళ్లి మరలా ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఉదయం గ్రామం సమీపంలోని జామాయిల్ తోటల్లో శవమై కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి క్లూస్ టీం సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 4 గ్రాముల ఉంగరం కోసం వ్యక్తిని హత్య చేశాడు అన్న వార్త ఇటు స్థానికులకు నిత్యం బంగారం వేసుకునే వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. చనిపోయినట్లు మనకి రిపోర్ట్ వచ్చింది. దాని మీద కేసు నమోదు చేశాము. చిలకూరు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఏడెం రమణారెడ్డి గారిని 13వ తారీఖున అతను రోజువారీ క్రమంలో భాగంగా గేదెలు మేపుకుంటూ ఆ పొలాలకి రెట్టపల్లికి సంబంధించిన పొలాలు, ఏడూరు పొలాలకు సంబంధించిన రోజు గేదెలు మేపుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో సాయంత్రం 13వ తారీఖు సాయంత్రం రాకపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ నైట్ వెతుకుతారు. కనపడబోయేసరికి 14వ తారీఖు ఉదయం అతను అక్కడ సంబంధించిన జామాయిల తోటలో రక్తపు మడుగులో పడి ఉంటాడు. అతనికి సంబంధించిన వేలికి ఉన్న ఉంగరం, పచ్చరాయి ఉంగరం కనబడలేదని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ దర్యాప్తులో భాగంగా మనం అదే ఊరికి సంబంధించిన పసుపులేటి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతని గురించి వాకప్ చేసుకొని అతను రెగ్యులర్గా ఒంటరిగా పశువులు మేపుతూ ఉంటాడు. అతని వేలికి ఉన్న ఉంగరాన్ని గమనించి ఆ ఉంగరాన్ని దొంగిలించాలని పథకం ప్రకారం ఆ 13వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతను ఒంటరిగా ఉండడం గమనించి అతను పందులు మోపుకునే కర్ర, జామాయిల్ కర్రను ఉపయోగించి
అతని జామాయిల తోటలో కర్ర పెట్టుకొని తల మీద 2 బలమైన దెబ్బలు కొడతాడు. అతను అక్కడికక్కడే ఏడెం రమణారెడ్డి గారు అక్కడికక్కడే చనిపోతాడు. అతను ఆ ఉంగరం అక్కడి నుంచి బలవంతంగా ఏలుకున్న ఉంగరం తీసుకొని కుడి చేతికి మిడిల్ వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు అక్కడ వదిలేసి వేరే బట్టలు వేసుకొని వచ్చి గూడూరులో పాన్ బ్రోకర్ షాపు, మన కుమ్మరి వీధిలో ఉన్న పాన్ బ్రోకర్ షాపులో కుదవబెట్టి 30,000కి అక్కడి నుంచి మన టవర్ క్లాక్ దగ్గర ఉన్న ఒక ఫోన్పే వేరే వాళ్ళ దగ్గర ఫోన్పే దగ్గర 24,000 వేయించుకొని అక్కడి నుంచి అతను అంతకుముందు ఆల్రెడీ వ్యసనాలకి అలవాటు పడి ఉంటాడు, క్రికెట్ బెట్టింగ్లకి, గోడు పందాలకి. ఆ క్రమంలో అతనుకున్న బండి వేరే వాళ్ళ దగ్గర కుదవ పెడతాడు. ఆ కుదవ పెట్టుకునే క్రమంలో ఆ బండి విడిపించుకోవడానికి దాంట్లో ఏడైతే 30,000 వచ్చినాయో ఆ 30,000లో కొంత భాగం అంటే 5,000 కుదవ పెట్టి ఉన్నాడు. 5,000 ఆ బండి ఇచ్చి ఆ బండి తీసుకోవడానికి ఇతని దగ్గర ఉన్న ఈ ఉంగరం అతను మర్డర్ చేసి ఆ ఉంగరాన్ని తీసుకుని పోయి, ఉంగరం కూడా సుమారు 4 గ్రాముల 800 మిల్లీగ్రాములు ఉంటుంది. దాన్ని ఇచ్చేసి పథకం ప్రకారం ఆ ఏడెం రమణారెడ్డిని ఈ పసుపులేటి శ్రీనివాసులు రెట్టపల్లి గ్రామం అనే అతను స్వహదాగా పందులు మేపుకుంటూ ఉంటాడు. కాకపోతే చెడు వ్యసనాలకు అలవాటు పడి కోడి పందాలు, క్రికెట్ బెట్టింగు ఇటువంటి వాటికి మందు తాగుతా చెడు వ్యసనాలకు అలవాటైపోయి అతనికి అప్పులు ఉన్న కారణంగా ఇతను ఒంటరిగా ఉన్నాడని చెప్పి పథకం ప్రకారం పన్నాగం పడి 11వ తారీఖు సుమారు 5 గంటల ప్రాంతంలో అతని ఏడెం రామరాయుడిని జామాయిల కర్ర తీసుకొని బలంగా కొట్టడం వల్ల చనిపోయినట్లు మా దర్యాప్తులో తేలింది. ఎస్ఐ గారు చిలకూరు సిబ్బంది వెళ్ళి సుమారు నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో 17/2/2026 మంగళవారం ఉదయం 11 గంటలకు గూడూరు R&B కార్ స్టాండ్ ఆవరణలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద జననాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కర్పూర ఠాకూర్ 39వ వర్ధంతి కార్యక్రమం నాయి బ్రాహ్మణ సేవా సంఘం, బీసీ సంఘాల, ఏపీ ప్రజా సంఘాలు, బీఎస్పీ పార్టీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు మంగల్పూర్ గురునాథం, మంగళపూర్ గోపాల, నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షులు నిడమనూరు శ్రీనివాసులు, గూడూరు నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి నాసీనా భాస్కర్ గౌడ్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎల్వి సుబ్బయ్య తదితరులు మాట్లాడుతూ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర ఠాకూర్ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు గూడూరులో జరుపుకోవడం జరిగిందని, కర్పూర ఠాకూర్ గారికి భారత రత్న బిరుదుతో గౌరవించిందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం మోదీ విధానాలతో, వాదనలతో ఏకీభవించని వారు కూడా మెచ్చుకునే నిర్ణయం ఇది. కర్పూర ఠాకూర్ అంటే చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు. నిదర్శనం అనమాట. ఆ నిదర్శనాన్ని అందరూ గుర్తించి ఈరోజు ఆయన 39వ వర్ధంతి దేశవ్యాప్తంగా ఆయన వర్ధంతి జరుపుకుంటూ ఉన్నారు. నాయ బ్రాహ్మణులలో ప్రజా సంఘ నాయకులు ఎంతో గర్వంగా, బీసీ నాయకులంతా ఎంతో గర్వంగా ఆయన్ని వర్ధంతి జరుపుకోవటం అంటే మహోన్నతం అన్నమాట. అట్లాంటి మహోన్నతం వ్యక్తి ఈరోజు మనం ఈ అభివృద్ధి చెందాలా, రాజకీయంగా అభివృద్ధి చెందాలా, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలా, బీసీ సంఘాలన్నీ గౌరవించుకొని అంతా ఒక బాటలో పోవాలని చెప్పేసి అని కోరుకుంటూ నాయ బ్రాహ్మణ సంఘం తరఫున దేవస్థాన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కర్పూర ఠాకూర్ గారు ఈరోజు 39వ వర్ధంతి గూడూరులో జరుపుకుంటున్నాము. నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరిని కలుపుకొని ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. కాబట్టి ఆయన చేసిన సేవలు బీసీలకి ఎంతో మేలు చేసిన సేవలు చేశాడు. పోతే మన మండల రిజర్వేషన్లో ఇంప్లిమెంట్ చేసి బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ అయితేమి, పోతే శరత్ ములా సింగ్ యాదవ్ అయితే వీళ్ళందరికీ, లల్లూ ప్రసాద్ యాదవ్ అయితే అందరూ బీసీలు కలుపుకొని 5 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘన చరిత్ర సాధించిన ముఖ్యమంత్రి. లాస్ట్కి ఆయన చనిపోయే టయానికి 500 రూపాయలతో చనిపోయినాడు. లాస్ట్కి ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితుల్లో నాయ బ్రాహ్మణులకి గుర్తింపు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర. ఆ చరిత్రకి మనము ఈరోజు జననాయక మన కర్పూర ఠాకూర్ గారు వర్ధంతి జరుపుకుంటూ ఎంతో గర్వపడుతున్నాము. కాబట్టి ఈరోజు అన్ని బీసీ సంఘాలు కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనం కోరుకుంటూ నెక్స్ట్ పోయే చరిత్రలో మనం అందరం తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా తెలుసుకోలేని చరిత్ర మంది. కాబట్టి బీసీలు కూడా ఎవరూరు వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాసిన ముఖ్యమంత్రి. కాబట్టి మనం ఆయన దానికి మనము చాలా ఇదిగా వర్ధంతి జరుపుకుంటూ తెలుపుకుంటున్నాం.
గూడూరు పట్టణంలో స్థానిక త్యాగరాజ వీధిలోని అత్యంత మహిమాన్వితమైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నందు ప్రతి మంగళవారం ఆనవాయితీగా సాగే అన్నదాన కార్యక్రమం ఈ వారం కూడా అత్యంత వైభవంగా జరిగింది. మానవ సేవయే మాధవ సేవ అనే సంకల్పంతో మునిమోహన్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. రుచికరమైన మరియు శుచికరమైన అన్న ప్రసాదాన్ని ఈ సందర్భంగా పంపిణీ చేశారు. అన్నదాత ఉభయకర్తలుగా శ్రీ కీర్తిశేషులు నీలిశెట్టి విఠలరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ఏలిశెట్టి విఠలరావు గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. సంవత్సరానికి ఒకసారి ఈ టైంలో వాళ్ళు విఠల్ బాబు కార్యక్రమాలకు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ఎంతో సన్మానం జరగాలని కోరుకుంటున్నాము. ఈరోజు పేదలకి అనుకూలంగా దొరకని వస్తువులు పెట్టాలనేది ప్రయత్నంలో ఎప్పుడు వారానికి ఒక వెరైటీ మారుస్తూ ఉంటాము. ఈరోజు పేదలకి అనుకూలంగా రక్తం పట్టడానికి బీట్రూట్ పాయసం, బీట్రూట్ రసం చేసి వాళ్ళకి పెడుతున్నాము. స్పెషల్ ఫుడ్ పెడుతున్నాము. కాబట్టి అందరికీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్న బండి ఆత్మకూరు, ప్రత్యేక ఆకర్షణగా శివరామరెడ్డి గారి శిష్య బృందం భజన. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం రెట్టపల్లిలో ఈ నెల 13వ తేదీ జరిగిన రమణ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నాయి బ్రాహ్మణ కులానికి చెందిన కర్పూర ఠాకూర్ 39వ వర్ధంతి కార్యక్రమం. గూడూరు పట్టణంలో స్థానిక త్యాగరాజ వీధిలోని అత్యంత మహిమాన్వితమైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆనవాయితీగా సాగే అన్నదాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.